హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఈ ఇంట్లో జరిగే పూజలకు ఇలా సిల్వర్ పీటను ఉపయోగిస్తాం కదా. ఈ పీట చూడండి, పసుపు కుంకాలు బాగా డ్రై అయిపోయి ఎంత పాతదనిలాగా అయిపోయిందో. లాస్ట్ టైం పూజ అయిపోయినాక అనుకోకుండా ఊడేలాసి వచ్చిందండి. అప్పుడు మా పాప ఇది క్లీన్ చేయకుండా పైన పెట్టేసింది. మొన్న తీసినప్పుడు కనపడిందండి. దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈజీగా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. స్క్రబ్బర్ ఒక దాన్ని తీసుకొని దాంట్లో ఒక స్పూను వంట సోడా, ఒక స్పూను మామూలు సాల్ట్, కొంచెం డిష్ వాష్ వేసేసి ఈ విధంగా బాగా పీటను రుద్దేసేయాలండి. వీడియో చూపిస్తున్నారు చూడండి, ఇది బాగా రుద్దేసేయాలి. ఈ పసుపు కుంకాలు బాగా దీనికి అంటుకొని బాగా డ్రై అయిపోయిందండి. ఇలా బాగా రుద్దేసిన తర్వాత దీన్ని మామూలు పిట్లాగా వాటర్ తోటి మనం క్లీన్ చేసుకోకూడదండి. మామూలు పిట్లా కడిగినట్టు మనం కడగకూడదు. ఆ తర్వాత దీన్ని స్పాంజీని వాటర్లో తడిపి వాటర్ బాగా పిండేసినాక పీటని ఈ విధంగా తుడిచేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందాకున్న పీటకి ఇప్పుడు ఉన్న పీటకి, కానీ దీనిపైన ఉన్న పసుపు కుంకాలు డ్రై అయిపోయినాయి కదండి. అవి ఇంకా అలా పచ్చగానే కనిపిస్తున్నాయి కదా. ఈ పోవటానికండి ఇలాగ కోల్గేట్ పౌడర్ తీసేసుకొని ఈ పీట మీద ఈ విధంగా వేసేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా రుద్దేసుకోవాలండి. వీడియో చూపిస్తాను చూసారా. ఈ స్క్రబ్బర్ తోటి ఈ విధంగా పీట మొత్తాన్ని బాగా రుద్దేసేసుకోవాలి. ఇలా రుద్దేసినప్పుడు లోపల ఉన్నటువంటి పసుపు కుంకాలు కూడా బాగా క్లీన్ అయిపోతాయండి. ఆ తర్వాత మళ్ళీ స్పాంజికి వాటర్ని తడిపి పిండేసి పీటని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1-2 సార్లు స్పాంజితో ఈ విధంగా బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పొడి క్లాత్ తోటి ఈ పీటని బాగా తుడిసేసుకోవాలండి. చూడండి, ఇందాకున్న పీటకి ఇప్పుడున్న పీటకి ఎంత తేడా కనిపిస్తుందో. ఇలా ఈజీ పద్ధతిలో మనం పీటని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.